The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. హాయ్ హలో నమస్తే, నేను కవిత. ప్రస్తుతం నేను యుఎస్ వర్జీనియాలో ఉన్నాను. మనతో పాటుగా ఉన్నారు ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు. హలో జయంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నామండి కవిత గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ప్లేస్ అండ్ హ్యావింగ్ దిస్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమెరికాకు వెళ్ళాలి అనేది ఒక ఫీల్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. చాలా కష్టపడతారు, అప్పులు చేస్తారు, లేకుంటే లోన్స్ అన్ని తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ దే నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై యుఎస్ గవర్నమెంట్? అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్, మీ ఓవరాల్ అబ్జర్వేషన్ లో ఎంత పర్సెంటేజ్ లో అలాంటి పిల్లలు ఉన్నారు? అంటే అది రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ మనం అందరం చాలా మంది ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఏంటంటే మా కౌన్సిల్ జనరల్ వీసాకి వెళ్తాము, మనకు అక్కడ ఇన్కమ్ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయని చూపిస్తాము. మనం ఇక్కడ వచ్చిన తర్వాత సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంటామని మనం చూపించి వీసా తీసుకుంటాం. కానీ రియాలిటీగా కొంచెం అంతా కూడా అంత సెల్ఫ్ సఫిషియెంట్ ఉండరు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాగైనా పేరెంట్స్ ని ఎలా సపోర్ట్ చేయాలి, మనీ తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి అనే దాంతో ఉంటది. సో ఈ ఓరియంటేషన్ లో స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చెప్పాలంటే మీరు అప్పులు కొందరు, నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు టీవీ ప్రోగ్రామ్ లో నేను లైవ్ ఇంటర్వ్యూ ఉంటే పేరెంట్స్ ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్, అనంతపూర్ నుంచి, కాకినాడ నుంచి, తిరుపతి నుండి, వరంగల్ నుండి చేసి మా కొడుకును కూతురును 60 లక్షలు అప్పు చేసి పంపించాను, 70 లక్షలు అప్పులు చేసి పంపించాను, ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఏం చేయమంటారు సార్, ఎలా హెల్ప్ చేస్తారని. సో మనము ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా కరెక్ట్ మేనేజ్ చేయాలి. మనకు రాంగ్ అని ఇక్కడ జాబ్ వస్తుంది అనేది అంత కాన్ఫిడెన్స్ లేదు కదా. ఇప్పుడు ఎకానమీ ఎట్లుందంటే ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కొంచెం ఎకానమీ కూడా డౌన్ ఉన్నది. దాంతో కంపెనీస్ ఆర్ నాట్ స్పెండింగ్ దట్ మచ్ మనీ అండ్ దే ఆర్ నాట్ హైరింగ్ పీపుల్. సో ఇమీడియట్ గా జాబ్స్ రావడం అనేది కష్టం అవుతుంది. సో జాబ్స్ రానప్పుడు మనం ప్రిపేర్ ఉన్నామా, ఇండియాకి వెళ్ళడానికి కూడా ప్రిపేర్ ఉన్నామా, ఇక్కడ జాబ్ రావడానికి కొద్దిగా ఎక్కువ రోజులు అయితే మనకు ఫైనాన్షియల్ గా ఓకే ఉంటామా, అటువంటి మన పేరెంట్స్ కూడా చెప్పాలి. చెప్తే వాళ్ళకు బెటర్ ప్రిపేర్డ్ అయితే తక్కువ మానసిక ఉండదు. సో ఈసారి మాత్రం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ అకాడమిక్ ఇయర్ లో చాలా వరకు వీసాలు తగ్గిపోయాయి, లేకుంటే రెస్ట్రిక్షన్స్ చాలా పెరిగాయి, ఒక అన్సర్టనిటీ ఉంది. అక్కడికి వెళ్తే చదువైనా కొనసాగుతుంది, ఫర్గెట్ అబౌట్ ఉద్యోగం, చదువైనా ఉంటుందా లేదా, ఆ తర్వాత బోల్డ్ మంది పేరెంట్స్ కి ఈసారి పంపించొచ్చా లేదా అనేటువంటి ఒక డైలమాలో ఉన్నారు అనేది ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో యూజువల్ గా యుఎస్ అనగానే ఒక రకమైనటువంటి భయం అనేది పేరెంట్స్ లో ఈసారి ఉన్నట్టుంది. సో అవన్నీ క్లియర్ చెయ్యాలి అంటే వాట్ దే హ్యావ్ టు డూ, ఏం చేయాలంటారు, వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి? అసలు భయం అనేది ఏం అవసరం లేదండి అమెరికా రావడానికి. ఇది వెరీ డెమోక్రాటిక్ రూల్స్ బేస్డ్ కంట్రీ. మనకు వీసా ఇచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత అయితే మన రూల్స్ పాటించాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఏం కాదు మనం ఏదైనా చేయొచ్చు అంటే అట్లా కాదు. ఇల్లీగల్ గా జాబ్స్ చేయడమే అటువంటివి చాలా టఫ్ అవుతుంది. మధ్యాహ్న ఎన్ఫోర్స్మెంట్, అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీషియల్స్ నువ్వు బయట వర్క్ చేస్తే వచ్చి తీసుకుంటూ కొంచెం ట్రబుల్ ఇస్తున్నారు, వాళ్ళని కొందరిని అరెస్ట్ చేస్తున్నారు. సో అయితే మీరు ఇక్కడికి రావడానికి ఎటువంటి ట్రబుల్స్ ఉండదు, ఎటువంటి యూ షుడెంట్ ఫీల్ కన్సర్న్డ్. అమెరికాకు వస్తే మా సేఫ్టీ కష్టం అవుతుందా అని. సేఫ్టీ అంతా బాగానే ఉంటుంది. అయితే ఈ జాబ్స్ ఇమీడియట్ గా వస్తాయా అనేది ఒక్కటే మీరు ఆలోచించాలి. ఇమీడియట్ గా జాబ్స్ రాకపోతే నేను మా అబ్బాయిలను అమ్మాయిలను యూఎస్ పంపొచ్చా, కొంచెం లేట్ అవుతే ఓకేనా అన్న దానిపైన మీరు కొంచెం ఆలోచించి అది మీకు స్టెబిలిటీ ఉంటే పంపండి తప్పకుండా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తున్నటువంటి న్యూస్ లో నెగిటివ్ గా కనిపిస్తోంది. ఎక్కువగా షాప్ లిఫ్టింగ్ తో మన వాళ్ళు కనిపిస్తున్నారు అని, బయటకి ఎక్కడికైనా షాప్ కి వెళ్ళినప్పుడు కొంచెం సస్పీషియస్ గా చూస్తున్నారు, వీళ్ళు ప్రాపర్ గా బిల్ పే చేస్తున్నారా లేదా, లేకపోతే ఏదైనా షాప్ అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకున్నారా, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం రోడ్ క్రాస్ చేసేటప్పుడు వైల్ దే ఆర్ డ్రైవింగ్ అక్కడ యాక్సిడెంట్స్ లో కూడా మన వాళ్ళది ఎవ్రీ అదర్ డేనో లైక్ 1 వీక్ లో ఒకసారి అలాంటివి కనిపిస్తున్నాయి. వెరీ రీసెంట్ గా శ్రీజ అనే ఒక అమ్మాయిది కూడా కనిపిస్తుంది. యాక్చువల్ గా దీన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుంది, అప్పటిదాకా వీళ్ళు ఏం అవాయిడ్ చేయాలంటారు? అవునండి, ఇటువంటివి ఏంటంటే సమ్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్. మనము డ్రైవింగ్ ఇన్ ద నైట్ టైం ఈజ్ నాట్ గుడ్. ఆ తర్వాత డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్ కాదు. మీరు షాప్ లిఫ్టింగ్ ఇటువంటివి ఐ థింక్ వెరీ రేర్ గా ఎప్పుడో వింటున్నాము. మనం కొంచెం దాన్ని ఎగ్జాజరేట్ చేస్తున్నారు అనుకుంటాను.
చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా టెన్స్ ఆఫ్ థౌజండ్స్ వస్తున్నారు కదండి. దాంట్లో కొందరు అటువంటి కార్యక్రమం అటువంటి చేస్తున్నారేమో, బట్ ఇట్స్ నాట్ ద నార్మ్ ఫర్ షూర్. సో మనము ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే మనము ఈ డ్రైవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. మాకు ఆటాకు ఎవ్రీ అదర్ డే ఒకటి తెలుస్తుందండి. సంబడి ఎయిదర్ పాస్డ్ అవే ఇన్ అన్ యాక్సిడెంట్ అనో, క్రిటికల్లీ ఇంజూర్డ్ అనో, గో ఫండ్ చేయడము. ఇక్కడ కౌన్సిల్ జనరల్ ఇండియన్ వాళ్ళ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి బాడీని పంపించడము. చాలా సాడనింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అటువంటివి కాకుండా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి పాటిస్తే బాగుంటుంది. మేము 20 years 30 years కింద వచ్చాము ఇక్కడ అమెరికాకు. వి ఆల్ వీ డిడ్ంట్ గో త్రూ దోస్ థింగ్స్. ఇటువంటివి వి వర్ వెరీ కేర్ఫుల్ ఇన్ డ్రైవింగ్ గానీ, బయట అందరితో కలిసి మాట్లాడడము, కలిసి ఉండడమే గానీ, అది బాగా చేస్తే ఐ వుడ్ సే పేరెంట్స్ కు there is no concern on the safety of the students ఇక్కడ రావడము. సెకండ్ ఏంటంటే ఓన్లీ కన్సర్న్ ఈ జాబ్ లేట్ వస్తే మీరు ఫైనాన్షియల్ గా సర్వైవ్ అవుతారా, అట్లుంటే పంపండి వీసాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. అండ్ మీరు అనుకున్నట్టుగా డెవలప్మెంట్ అనేది అండ్ మీ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ అనేది దట్ షుడ్ కంటిన్యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యు అండి. థ్యాంక్ యూ కవిత గారు, ఇక్కడికి మా ఇంటికి వచ్చి ఈ ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. Thank you so much, sir. Thank you. That's all from Jayanchalla and Kavita. This is Kavita signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి